హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ కి సంబంధించిన ప్రీవియస్ పేపర్లో ఇంగ్లీష్ కి వచ్చిన బిట్స్ అయితే చూద్దాము. ఈ వీడియోలో మేము చేసే ప్రీవియస్ బిట్స్ నెక్స్ట్ టెట్ లేదా డిఎస్సి దేనికైనా కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి బిట్ ఫామ్ ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. ఇది ఎస్జిటి అలాగే ఎస్ఏ వాళ్ళకి అలాగే లాంగ్వేజ్ పండిట్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము డైలీ అయితే 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్ అండి. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు గెట్ దేర్. ఐ విష్ ఐ డాష్ ఏ కార్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. It is difficult to get there. I wish I dash a car. Options చూడండి. Have, has, am, had. It is difficult to get there. I wish I had a car. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ బిట్. She dash here by tomorrow. రేపు గురించి చెప్తున్నాడు. She dash here by tomorrow. Choose the option that fits the blank. Will come, will have came, would have came, will have come. She dash ఇది ఏ టెన్స్ లో ఉందంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నప్పుడు ఏమొస్తుందంటే విల్ వస్తుంది. విల్. హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి హ్యావ్. V1. విల్ షీ విల్ హ్యావ్ కమ్ హియర్ బై టుమారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూయింగ్. I have some work to do. I have a some work to do. I have a some work to doing. గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి I have some work to do. I have some work to do. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ అండి. చూస్ an example of a poetic device commonly used in a short poem. Choose an example of a poetic device commonly used in a short poem. Bullet points, rhyme schemes, footnotes, table of contents. Choose an example of a poetic device commonly used in a short poem. షార్ట్ పోయం లో కామన్ గా యూజ్ చేసే పోయిటిక్ డివైస్ ఏది అనేసి అడిగాడండి. రైమ్ స్కీమ్ అండి. రైమ్ స్కీమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైమ్ స్కీమ్. నెక్స్ట్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు ఇండికేట్ పొసెషన్ ఆర్ కన్స్ట్రక్షన్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు ఇండికేట్ పొసెషన్ ఆర్ కన్స్ట్రక్షన్. apostrophe, colon, exclamation mark, question mark. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి apostrophe. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 apostrophe. నెక్స్ట్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ అపీర్ ఇన్ ద డిక్షనరీ. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. ఫస్ట్ ఇక్కడ చూడండి. అన్నిట్లో కామన్ గా SEP అనేది కామన్ గా ఉంది. SEP అనేది కామన్ గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 E's వచ్చాయి. స్పీచ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అన్నిట్లో కామన్ గా ఉంది SPE. సో ఫస్ట్ వన్ వచ్చేసి అన్నిట్లో నెక్స్ట్ లెటర్ ఏముంది? సి ఉంది. సో సి లెటర్ ని చూసుకున్నట్లయితే సి పక్కన ఏముంది? ఐ ఒకదానికి ఉంది. రెండిటికి ఐ ఉందండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్పెషల్ అండి. స్పెషల్. సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫి. థర్డ్ వన్ వచ్చేసి స్పెక్టర్. ఫోర్త్ వన్ వచ్చేసి
స్పీచ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, సెలెక్ట్ ద లింకర్ దట్ షోస్ కాంప్రెషన్. సెలెక్ట్ ద లింకర్ దట్ షోస్ కంపారిజన్. eventually thus hence correspondingly. కంపారిజన్ కి యూజ్ చేసే లింకర్ ఏది అనేసి అడిగాడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెస్పాండింగ్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సెలెక్ట్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సెలెక్ట్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. పైన ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్. కాంపౌండ్ సెంటెన్స్ ని అండ్ అనే కంజంక్షన్ కలుపుతూ ఉంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, బికాజ్ అనే కంజంక్షన్ ఉంది, అండ్ అనే కంజంక్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్ అండ్ షీ లైక్ వాచింగ్ మూవీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, సెలెక్ట్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ క్విక్లీ. అన్నిట్లో సూపర్లేటివ్ ఫామ్, అన్ని పేపర్స్ లో దీని ఒక్క పేపర్ లో అడిగాడండి. సెలెక్ట్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ ద యాడ్వర్బ్ క్విక్లీ. క్విక్లీకి సూపర్లేటివ్ ఫామ్ ఏంటి అనేసి అడిగాడు. మోస్ట్ క్విక్లీ. సూపర్లేటివ్ అయితే మోస్ట్ క్విక్లీ. నెక్స్ట్, we enjoyed ourselves at the party. Identify the type of pronoun of the underlined word in the sentence above. అండర్లైన్ చేసిన పార్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అనేసి అడిగాడండి. అండర్లైన్ చేసిన పార్ట్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్, choose the phrasal verb that means to quit or surrender after a struggle or effort. ఇక్కడ ఇచ్చిన దానికి కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ ఏది అనేసి అడిగాడండి. కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ టు క్వైట్ ఆర్ సరెండర్ ఆఫ్టర్ ఏ స్ట్రగుల్ ఆర్ ఎఫర్ట్. దీనికి వచ్చేసి ఫ్రేజల్ వెర్బ్ గివ్ అప్ చేయడం అనేసి అంటారు. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ ఇచ్చే సెంటెన్స్ ఏది అనేసి అడిగాడండి. అది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, హీ సెడ్ టు మీ హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రాయమన్నాడండి. హీ సెడ్ టు మీ ఏమవుతుందంటే హీ ఆస్క్డ్ మీ అవుతుంది. హీ ఆస్క్డ్ మీ హౌ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ కాబట్టి హౌ అనేది యాస్టీజ్ వస్తుంది. హౌ లాంగ్ అక్కడ యు అనేది హీ అనే అది సబ్జెక్ట్ వచ్చేసి ఐ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది. హౌ లాంగ్ ఐ వుడ్ స్టే హియర్. హీ ఆస్క్డ్ మీ హౌ లాంగ్ ఐ వుడ్ స్టే హియర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, diabetes dash very common among people who consume too much fast food. Choose the correct verb that fits the blank. Diabetes dash very. Diabetes is very common among people who consume too much fast food. Is అండి కరెక్ట్ వెర్బ్ వచ్చేసి ఈజ్. నెక్స్ట్, యాన్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ టు కన్వే ప్రైజ్. యాన్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ టు కన్వే ప్రైజ్. చూజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే అడిగాడండి. యాన్ ఎక్స్ప్రెషన్ కి వన్ వర్డ్ యూజ్డ్ టు కన్వే ప్రైజ్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసి కాంప్లిమెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. Choose the correctly spelt word. Commonality. 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 Correct answer వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, we are
aware always of the pain and horrors of war. Choose the synonym. aware కి synonym అనేసి అడిగాడు. aware కి synonym వర్డ్ వచ్చేసి informed. aware అంటే informed. synonym అంటే సమాన అర్థం, ఈక్వల్ మీనింగ్ వచ్చేది aware అంటే informed. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన లైక్ కి యాంటోనిమ్ వ్యతిరేక పదం అనేసి అడిగాడండి. దీనికి లైక్ కి ఏమొస్తుందంటే డిస్లైక్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ ఆఫ్ రీడింగ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో నాట్ ఒకటి టెక్నిక్ ఆఫ్ రీడింగ్ కి సంబంధించినది ఉంది, అదేది అనేసి అడిగాడండి. స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్ట్రాపోలేటింగ్ అనేది నాట్ రీడింగ్ టెక్నిక్ అండి, అది రీడింగ్ యొక్క టెక్నిక్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. దాన్ని బట్టి ద వొకాబులరీ యూజ్ టు కమ్యూనికేట్ త్రూ స్పోకెన్ ఫ్రమ్ ఆర్ రిటన్ ఫార్మ్. The vocabulary we use to communicate through spoken form or written form. Active vocabulary, receptive vocabulary, dead vocabulary, passive vocabulary. The vocabulary we use to communicate through spoken form or written form lo use ayyedi active vocabulary andi, active vocabulary. Next, planning the blackboard work in a systematic way comes under. Planning the blackboard work in a systematic way comes under post teaching stage, pre teaching stage, while teaching stage, evaluation. pre teaching stage and pre teaching stage, planning the blackboard work in a systematic way comes under pre teaching stage. Next, a textbook should dash the teacher's instructions. Choose the option that fits the block. A textbook should dash the teacher. A textbook should supplement the teacher's instructions. Supplement. Correct answer వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇచ్చిన ప్యాసేజ్ ని బట్టి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోమన్నాడు. ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ ని బట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్ట్రీట్ పెర్ఫార్మర్స్ యాడెడ్ ప్లెజర్ ఆర్ అర్బన్ సెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ కూడా సేమ్ క్వశ్చన్, ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కి సంబంధించిన స్టేట్మెంట్ లో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎన్నుకోమన్నాడు. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద అర్బన్ ల్యాండ్స్కేప్ వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఆర్ యాక్టివిటీ. ద అర్బన్ ల్యాండ్స్కేప్ వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఆర్ యాక్టివిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ ద క్లాస్ లైవ్లీ అండ్ లెర్నర్స్ ప్రాక్టీస్ లాంగ్వేజ్ ఎలిమెంట్ lively and interestingly. One of the following makes the class lively and learners practice language element lively and interestingly. Paper pencil test, use of audio visual aids, use of a calculator, correct pronunciation. The correct answer వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా లైవ్లీ గా చూసేది ఏది అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సెంటెన్స్ స్ట్రక్చర్స్ కెన్ బి ప్రాక్టీస్డ్ బై substitution tables. Next, the tiger strategically attacks. అక్కడ ఇచ్చిన ఆ డాష్ లో కరెక్ట్ గా సూట్ అయ్యే అది రాయమన్నాడు. ఫ్రమ్ అండర్ ఇన్, ఫ్రమ్ బిహైండ్, ఎట్ రౌండ్ ఆఫ్, యాజ్ అగైనెస్ట్ ఆఫ్.
ద టైగర్ స్ట్రాటజికల్లీ అటాక్స్ ఫ్రమ్ బిహైండ్, వెనక నుంచి అటాక్స్ చేస్తుంది, బిహైండ్. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ సబార్డినేటింగ్ క్లాస్. సబార్డినేటింగ్ క్లాస్. ఆఫ్టర్ we finish dinner, we can go for a walk. ఆఫ్టర్ we finish dinner, we can go for a walk. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ మే ఈజ్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసేది ఏది కింది ఇచ్చిన సెంటెన్స్ లో అనేసి అడుగుతున్నారండి. ఇట్ మే స్నో టుమారో, ఇట్ మే స్నో టుమారో, మేబీ రేపు స్నో పడొచ్చేమో అనేసి అంటున్నారు, పాసిబిలిటీని చూపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డిఫినైట్ ఆర్టికల్. ద అనే ఆర్టికల్ ని కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేశారు అనేసి అడుగుతున్నారు. ద ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ టు ద లిజనర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ద ఈజ్ యూజ్డ్ టు రిఫర్. ఇప్పుడు ఆర్టికల్స్ ఈ విధంగా అడుగుతున్నారండి, ఆర్టికల్స్ అడగట్లేదు, డైరెక్ట్ ఆర్టికల్ స్టేట్మెంట్స్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు. సో మనము డెఫినేషన్స్ కంపల్సరీ చదువుకోవాలండి. ద ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ టు ద లిజనర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇది ఇంగ్లీష్ కి సంబంధించిన బిట్స్ అండి. సో ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ అనేది చెయ్యండి. తప్పనిసరిగా ప్రతిరోజు 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.